మాటలను గురించి ఆలోచించి వాటి ప్రకారంగా తమ బ్రతుకును నిలుపుటకు వింటున్న మీ పిల్లలకు చెబుతున్న నాకు ప్రసాదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొని చుట్టున్నాను మా పరలోకపు తండ్రి. మంచిదండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనములు. డోర్ ఎందుకు పెట్టేశారు? డోర్ కొంచెం అక్కడ లాగా పెట్టేశారు. ఇది కొంచెం జరుపున్నాను, కొంచెం ముందుకు వస్తుందా? మంచిదండి. భక్తికి ఆధారం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. భక్తికి ఆధారం ఏమిటి? తీతు పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఏర్పరుచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, దేవుడు ఏర్పరుచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. అందరు తీసారా బైబిల్? ఏం రాయబడింది అక్కడ? దేవుడు ఏర్పరుచుకొనిన వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును అన్నాడు. అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం రాయబడింది. అక్కడ ఏంటి అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. ఓకేనా? ఈ సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎందుకు అంటే పైన రాశాడు, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం అన్నాడు. మీకు అర్థమవుతుందా? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం అన్నాడు. ఈరోజు మనం అందరము భక్తి చేస్తున్నాం, అవునా? అందరు భక్తులేనా? అందరం భక్తులమే. భక్తి దేనికోసం చేస్తున్నాము? భక్తి ఎందుకు చేయవలసినటువంటి అవసరత ఏంటి? కష్టాన్ని కోర్చి, ఇబ్బందులు కోర్చి, అవునా, అన్నీ అవాయిడ్ చేసామా లేదా? అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నాము. దేనికోసం అంటే నిత్య జీవము కోసం. అంతేనా? ఇంకేమైనా ఉందా? వేరే ఆశలు ఏమైనా ఉన్నాయా? నిత్య జీవం కోసం మాత్రమే. నిత్య జీవంను గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం ఏమిటి? మరి ఆ నిత్య జీవం మనం వెళ్ళాలి. ఆ నిత్య జీవం మనం వెళ్ళాలి అంటే మనం భక్తి చేయాలి. భక్తి చేయాలి అంటే ఈ భక్తికి ఆధారం ఏమిటి అంటే అనుభవ జ్ఞానము అన్నాడు. ఏ అనుభవ జ్ఞానము? అనుభవాలు చాలా ఉంటాయండి. ఏ అనుభవము? సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం అన్నాడు. ఈ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? లాస్ట్ వీక్ అనుకుంటాను మాట్లాడుతూ సత్య విషయమైన అనుభవం ఎప్పుడు వస్తుందంటే సమాధానం ఏం చెప్పారు? పనులు చేస్తే, సత్కార్యాలు చేస్తే అనుభవం వస్తుంది అని చెప్పారు. అవునా? ఏంటి అసలు సత్య విషయమైన అనుభవం ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? మనందరికీ తెలుసు. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రత్యేకపరుచుకోవటం అండి. మన జీవితాన్ని వాక్యం కోసమే అని ప్రత్యేకపరుచుకోవటం. తెలుసా? కొంతమంది ప్రతిష్ఠ చేయబడ్డ వాళ్ళు ఉంటారు విలేజ్లలో. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకపరుచుకోవటం. నేను క్రీస్తు కొరకే బ్రతకాలి అని ప్రతిష్ఠ చేసుకోవటం, నిలబడటం. ఇంకా చెప్పాలి అంటే దేవుడి కోసం, దేవుని పక్షమున నిలబడటం. ఎప్పుడు నిలబడతాము? డిసైడ్ అయినప్పుడు నిలబడతాం. దేవుడి కోసం కార్యాలు చెయ్యాలి అనుకున్నప్పుడు నిలబడతాం. మీకు అర్థం? పాప జాగ్రత్తగా ఆలోచించండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అన్నాడు. నీ వాక్యమే సత్యం. ఈ వాక్యం కోసమే ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే వేరే అవకాశాలు ఏమీ లేవు.
సత్యముకు సంబంధించింది కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానము రావడానికి కానీ ఇంకా వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు సత్యానికి డెఫినేషన్ బైబిల్ ఒకటే చెప్పింది. సత్యానికి డెఫినేషన్ సమాజంలో చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ వారి విషయాల్లో అవి గొప్ప అవ్వచ్చు, వారి విషయాల్లో అవి సత్యాలు అవ్వచ్చు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అలా సత్యం అంటే ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే నీ వాక్యమే, దేవుని నోట నుండి వ్రాయబడ్డ ప్రతి మాటలు మాత్రమే, అంతే. మరి ఈ సత్య విషయంలో ఎలాంటి భక్తిని మనం ప్రదర్శిస్తున్నాం? ప్రతిష్ఠింపబడ్డాము దేవుడి కోసము, దేవుడి కోసం అనేకమైన కార్యక్రమాలు చేయాలని నిలబడ్డ మన జీవితాలలో మన భక్తి ఎలా ప్రదర్శిస్తున్నాము? ఎలాంటి భక్తిని మనము సమాజానికి చూపిస్తున్నాము, దేవునికి చూపిస్తున్నాము? ఆచరణతో కూడినటువంటి భక్తియా, లేక జీవితంలో బ్రతుకుతూ దేవుని కొరకు ఉన్నతంగా గొప్పగా బ్రతికి చూపిస్తూ ఆ బ్రతుకును సమాజానికి చూపిస్తున్న భక్తి? ఏ భక్తి? మనము చేసే భక్తి ఏంటి? అసలు మన భక్తికి ఆధారం ఏమిటి? సత్యముతో కూడినటువంటి అనుభవం, సత్య విషయం అంటే వాక్యముతో కూడినటువంటి కార్యక్రమాలే మన భక్తికి ఆధారం. ఈరోజు చాలామంది భక్తులు ఉన్నారండి. మరి ఈ భక్తులందరూ సత్కార్యాలు చేస్తున్నారా? ఆలోచించండి. సత్కార్యాలు చేసే పరిస్థితి ఉందా భక్తులందరూ? మరి సత్కార్యాలు చేయనప్పుడు, వాళ్ళ భక్తికి ఆధారమగు సత్కార్యాలని పక్కకు పెట్టేసినప్పుడు వాళ్ళ భక్తి ఎలా భక్తి అవుతుంది? ఆలోచించండి. భక్తిగా ఎలా కన్సిడర్ చేయాలి? యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి భక్తి చేశారండి. చేశాడా భక్తి? ఎలాంటి భక్తి చేశాడో తెలుసా ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థన యాచనలు సమర్పించి భయము భక్తి అన్నాడు. చూసారు అక్కడ భక్తి ఎలాంటి భక్తి ఉంది? ఆయన యేసుక్రీస్తు ఎలాంటి భక్తి కనపరిచినట్టు కనబడుతుంది అక్కడ? భయముతో కూడిన భక్తి. భయము భక్తులు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎంత వండర్ఫుల్ భక్తి చేశాడో ఆలోచించండి మీరు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని క్లియర్గా వ్రాశాడు. అదే కంటిన్యూషన్ ఏమన్నా చూడండి 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండియు అన్నాడు. ఎవరు యేసుక్రీస్తు ఎవరు? దేవునికి కుమారుడై ఉన్న ఈయనకే ఇటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా? సాక్షాత్తు దేవునికి కుమారుడు, ఆ ఒక్కగానొక్క కుమారుడిని మానవాళి కోసం భూమి మీదకి పంపించేశాడు. భూమి మీదకి వచ్చినటువంటి ఈయన అంగీకరింపబడాలి. ఎక్కడికి? నిత్య జీవమునకు అంగీకరింపబడాలి. అంటే భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం. ఏంటయ్యా అవకాశం అంటే ఒకటే. ఏంటది? భయముతో కూడినటువంటి భక్తి. భయముతో కూడినటువంటి భక్తి యేసుక్రీస్తు వారి జీవితంలో కనపరిచాడంటే కనపరిచాడు. భయభక్తులు కలిగి ఉన్నందున అన్నాడు అక్కడ. మీకు అర్థమవుతుంది? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంకా ఆయన గురించి మాట్లాడితే ఏమన్నాడు? ఆయన కుమారుడయుండియు అన్నాడు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అన్నాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే భక్తి విషయములలో శ్రమలు వస్తాయా? భక్తి చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయా? రావా? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వీటి వల్ల మనం ఏం నేర్చుకోవాలి? వీటి వల్ల మనం ఏం నేర్చుకోవాలి అంటే విధేయతను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విధేయత. మీకు అర్థం ఎంత వండర్ఫుల్గా రాశాడు ఆలోచించండి. భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు ఆయన అంటే కుమారుడయుండి అని చెప్తారు చూసారు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. 9వ వచనంలో ఇంకొక టాప్ సీక్రెట్ రిలీజ్ చేశారండి. ఏమంటున్నాడు 9వ వచనంలో? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై అన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను.
తనకు విధేయులైన వారికి అందరికీ అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవునికి విధేయులుగా ఉన్న వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయాడాయన. ఒకవేళ యేసుక్రీస్తుల వారు భయముతో కూడిన భక్తి ఒకవేళ చేసి ఉండకపోయి ఉండుంటే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి రక్షణ అనుగ్రహింపబడేదా? ఆలోచించండి. అసలు రక్షణ అనుగ్రహింపబడేదా? రక్షణ వచ్చేదా? అంటే తన జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి భక్తిని ఆయన ప్రదర్శించాడో మనకు అర్థమవుతుంది. మరి ఆ భక్తిలో ఆయన భక్తికి ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే విధేయత. ఏంటట? విధేయత అన్నాడు. చూడండి ఏం రాయబడింది అక్కడ. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత తన భక్తికి ఆధారంగా మారిపోయిందండి. ఎందుకంటే ఇంకేమంటాడు 9వ వచనంలో, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి అన్నాడు. చూసారా? సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి ఆలోచించండి. సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి? అన్ని లక్షణాలండి అండి ఆయనలో. సర్వ పరిపూర్ణత అంటాడు కొలస్సీ పత్రికల్లో. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఇమిడిపోయి ఉన్నాయంటాడు. సర్వ పరిపూర్ణత. మనం పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క క్యారెక్టర్ కనబడుతుంటుంది. మోషే అనుకోండి ఎగ్జాంపుల్గా, ఏంటి? మిక్కిలి సాత్వికుడు అని. దావీదు అనుకోండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తిగా కనబడుతుంటాడు. అబ్రహాము గారు అనుకోండి, విశ్వాసులకు తండ్రిగా. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క పరిపక్వత కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికల్లా ఏం రాయబడిందంటే సర్వపరిపూర్ణత అంటాడు. ఏమంటాడు? సర్వపరిపూర్ణత ఆయన యందు ఉంది అన్నాడు. ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన సంపూర్ణ సిద్ధి. మీకు అర్థం? అంటే ప్రతి విషయములో పరిపూర్ణతను ఆయన తీసుకొచ్చేసి పెట్టేశాడు. మరి మనము కూడా అటువంటి వినయముతో కూడినటువంటి భక్తి చేయకూడదా? ఆలోచించండి. ఇంకా ఎలా చేశాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము యేసుక్రీస్తుల వారిని గురించి మరొక సందర్భాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. ఏంటి నిశ్చలమైన రాజ్యము? మనము నిశ్చలమైన రాజ్యము పొంది అన్నాడు. నిశ్చలమైన రాజ్యం ఏంటి? నిశ్చలం అంటే స్థిరత్వం, చలనము లేనిది. అర్థమవుతుందా? చలనము లేనిది. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. ఎటువంటి భక్తి అంట? వినయం అన్నాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో అన్నాడు. వినయ భయము భక్తి. వినయము భయము భక్తి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. వినయము భయము భక్తి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మనము మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అన్నాడు. అంటే ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. ఏంటి ప్రీతికరమైన సేవ? ఆలోచించండి. వినయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ 3 మన జీవితంలో ఉంచుకొని మనం ఏం చేయాలంటే ప్రీతికరమైన సేవ అన్నాడు. ప్రీతికరమైన సేవ చేయాలి. ఏంటి ప్రీతికరమైన సేవ? ప్రీతికరమైందంటే దేవునికి ఇష్టం, అంతేనా? ఇష్టమైన సేవ అన్నాడు. దేవునికి ఇష్టమైన సేవ ఏంటి? ఏముంటుంది చెప్పండి? దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు ఏముంటాయి చెప్పండి? జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే భక్తి అందరూ చేస్తారండి, కానీ ఆ భక్తిలో శక్తి లేదనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉందా? ఆ భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలి? భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. ఆ భక్తిలో వినయం ఉండాలి. ఆ భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండాలి. ఈరోజు సత్య విషయమైన అనుభవం లేదు. వినయముతో కూడిన భక్తిని చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు. వినయముతో కూడినటువంటి భక్తి ఎందుకు? ఈ వినయంతో కూడినటువంటి భక్తి సత్కార్యాలే లేనప్పుడు వినయముతో కూడినటువంటి భక్తి వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఆలోచించండి. ఇకపోతే జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటున్నాడు ఆయన? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. ప్రీతికరమైన సేవ, ఇష్టమైన పని, దేవుడికి ఇష్టమైన పనిని చెయ్యాలి అన్నాడు. ఏంటి ఆయనకి ఇష్టమైనటువంటి పని?
ఆలోచించండి, మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చాలాసార్లు చదువుకున్నటువంటి మాట ఏంటి? మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన, యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అన్నాడు. ఆయన చేసిన పని మనం. అంతేనా? ఇదేనా ప్రీతికరమైంది దేవుడికి? ఇంకొకటి ఉందండి, ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన. ప్రీతికరమైనటువంటి పని ఏంటంటే యాకోబు పత్రిక భక్తి గురించి మాట్లాడుతాయని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, జాగ్రత్తగా ఆలోచించాలి. మన భక్తికి ఆధారము చెప్తున్నాడు ఆయన. ఏంటంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అన్నాడు. భక్తి ఏంటయ్యా అని అడిగితే బైబిల్ చెప్తుంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటి అంటే చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఏం చెప్పాడు? పాయింట్ నెంబర్ 1 ఒకటి చెప్పాడు. ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఏం చేయాలంట? పరామర్శించుటయు అన్నాడు. పరామర్శించాలి. ఎవరిని? విధవరాండ్రును, దిక్కులేని పిల్లలను, వారి ఇబ్బందులలో. ఎవరి ఇబ్బందులలో? విధవరాండ్ర ఇబ్బందులలో. దిక్కులేని పిల్లలు ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుని రాజ్యంలో ఒక సైనికుడిగా, దేవుని రాజ్యంలో ఒక సభ్యత్వం కలిగిన వాడిగా నువ్వేం చేయాలి అంటే, ఒక భక్తుడిగా నువ్వేం చేయాలంటే వాళ్ళని ఏం చేయాలి? పరామర్శించాలి. చేస్తున్నాం మనం, ఇది చేస్తున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా రెగ్యులర్గా మనము చూస్తూనే ఉంటాము. చేస్తున్నాం, చేయట్లేదా? ఎంతోమందికి మనము ఆ ధర్మకార్యాలు చేయుచున్నాము. మరి ఈ ధర్మకార్యాలు చేస్తే ఒక్కటి సరిపోతుందా? ధర్మకార్యాలు ఒక్కటి చేస్తే సరిపోతుందా? ఎందుకంటే ఏం రాయబడింది అక్కడ? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అన్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇంకొకటి రాశాడు కింద. ఏం రాశాడు? ఇది ఈ రోజున్న ప్రపంచ క్రైస్తవ్యానికి మనకు ఎసెన్షియల్గా ఇది అవసరం. ఏం రాశాడు కింద? ఇహలోక మాలిన్యము అన్నాడు. ఏంటట? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అవునా? 2 విషయాలు చెప్పాడు. ఒకటి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించండి, బాగుంది. 2వ పాయింట్ ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. అర్థమవుతుందా? తన్ను తాను కాపాడుకోవాలి అన్నాడు. తన్ను తాను కాపాడుకోవాలి. తన్ను తానంటే ఏంటి? తన్ను తానంటే ఏంటి? పక్కడితో నీకు సంబంధం లేదు. ఫస్ట్ నిన్ను నువ్వే కాపాడుకో. నిన్ను నీవు కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి? ఇహలోక మాలిన్యము నీ జీవితానికి, నీ భక్తి జీవితానికి అంటకుండా. మీకు అర్థమవుతుందా? ఇహలోక మాలిన్యం నీ భక్తి జీవితానికి అంటకుండా నువ్వేం కావాలి అంటే నిన్ను నీవే కాపాడుకోవాలి అన్నాడు. నిన్ను నీవే కాపాడుకోవాలి అన్నాడు. ఎలా కాపాడుకో? అసలు ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? జాగ్రత్తగా ఆలోచించుదాం. చూద్దాం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి చెప్పాడు. ఇహలోక మాలిన్యం ఏమిటి అంటే చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇంకేమన్నాడు? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా అంటే ఎవరున్నారు దీంట్లో?
ఎవడైనను అన్నాడండి. ఇందులో ఎవరున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎవడైనను అన్నాడు కదా, ఇందులో ఎవరున్నారు? ప్రపంచములో ఉన్న క్రైస్తవులు అంటున్నారు. దాంట్లో స్థాయిలు లేవు. దీంట్లో ఎవరైనా సరే, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మరి లోకమును ప్రేమించ అంటే ఏంటి? లోకమును ప్రేమించటం అంటే ఏంటి? నేను లోకమును ప్రేమించట్లేదు బ్రదర్ అనుకుంటాం మనం, అవునా? నేను లోకంలో బ్రతకట్లేదు, లోకమును ప్రేమించట్లేదు, లోకంతో నాకు వేరు ఉంది, అవునా? అలాగే అనుకుంటాం, అనుకోమా? అలాగే అనుకుంటాం. అపొస్తల కార్యంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఈ మూర్ఖ తరము వారికి మీరు వేరై ఉండండి అన్నాడు. వేరై ఉండాలి, వేరుగా ఉండాలి. ఎందుకన్నాడు? ఈ మూర్ఖతనం వారికి మీరు వేరు. ఎందుకు మనల్ని వేరుగా ఉండమన్నాడు? ఇహలోక మాలిన్యము ఈ లోకంలో ఉంది. ఇహలోక మాలిన్యం ఎక్కడుందంటే ఈ లోకంలో ఉంది. అందుకే లోకమును ప్రేమించకొనగానే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను ప్రేమించొద్దు. వాళ్ళకి మీరు సపరేట్గా ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, మీరు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మీకు వారికి తేడేంటి? మీకు అర్థమవుతుంది. అందుకే ఏమన్నాడంటే ఈ లోకమును మీరు ప్రేమింపకూడదు. ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తారో, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో మమకారాన్ని చూపించాడు అనుకోండి లోకం మీద, అప్పుడు తండ్రి ప్రేమ ఇతనిలో ఉంటుందా? ఉండదు. మరి ఇంతకీ లోకంలో ఉన్నవేంటి? జాగ్రత్తగా ఆలోచన. కింద రాశాడు. ఏం రాశాడు కింద కంటిన్యూషన్లో? లోకంలో ఉన్నవేంటి అయ్యా అని అడిగితే లోకములో ఉన్నదంతయు అనేసాడు. చూడండి ఒక మాటలో, లోకములో ఉన్నదంతయు. ఏంటి ఉన్నదంతయు అనేసాడు? ఏంటి అయ్యా అంటే 3 విషయాలు చెప్పేశాడండి క్లియర్ కట్గా. 3 విషయాల్లో చెప్పేశాడు. ఏంటి ఆ 3 విషయాలు అనగా చెప్తున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. ఏం చెప్పాడు? 1 శరీరాశయు, 2 నేత్రాశయు, 3 జీవపు డంబము అన్నాడు. చెప్పేశాడు. 3 విషయాలు చెప్పాడు. లోకములో ఉన్నదేంటి అని అంటే లోకమాలిన్యమును అంటకుండా, లోకమాలిన్యము తనకు అంటకుండా తన్ను తానే కాపాడుకొనుటయే భక్తి అన్నాడు. అక్కడ యాకోబు పత్రికలో ఏమన్నాడు? లోకమాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. ఏంటయ్యా లోకము మాలిన్యం అని మన బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. 16వ వచనంకి వచ్చేసరికి ఏమయ్యా లోకంలో ఉన్నది అంటే లోకంలో ఉన్నదంతయు అని చెప్పేశాడు. ఏం చెప్పాడు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అన్నాడు. శరీరాశ ఏంటి? శరీరాశ ఏంటి? సిట్టడి కూర్చోండి. శరీరాశ ఏంటి? శరీరాశ ఏంటి? నేత్రాశ ఏంటి? జీవపు డంబం ఏంటి? ఆలోచించండి. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే అన్నాడు. ఈ లోక సంబంధమైనవే అన్నాడు. ఎందుకు ఈ లోక సంబంధమైనవి అన్నాడు? శరీరాశ అన్నాడు, నేత్రాశ అన్నాడు, జీవపు డంబం అన్నాడు. ఈ 3 ఈ లోకంలో పుట్టినవే అన్నాడు, ఈ లోకం వలన కలిగినవే అన్నాడు. అదే అంతే అన్నాడా? ఈ లోక సంబంధమైనవే. ఎందుకు ఈ లోక సంబంధమైనవి అన్నాడు? ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని ఎందుకన్నాడు? ప్రకృతిలో నుండి తీయబడింది ఈ శరీరం. ఈ శరీరము పంచభూతాల సమ్మేళనముతో ఇమిడిపోయి ఉంది. ఈ శరీరం ఎప్పుడు కూడా ఈ భూలోక సంబంధమైన వాటి మీదనే మమకారం చూపిస్తుంటుందండి. ఈ శరీరానికి ఎప్పుడు ఏం కావాలి? ఈ శరీరాన్ని సుఖపెట్టేవి కావాలి. ఎలా సుఖపెట్టేవి కావాలి? ఈ లోకములో ఉన్న ఏ విధంగా లోకములో ఉన్నవారు ఎలా సుఖపడుతున్నారో వారిని చూస్తున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందంటే నాకు ఇలాగే ఉంటే బాగుంటుంది, నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలాంటి పండగలు చేసుకుంటే బాగుంటుంది, నేను ఇలాంటి ఫంక్షన్లు చేస్తే బాగుంటుంది. అలాగే ఇవన్నీ కూడా ఇది దేనికి సంబంధించినవి? ఈరోజు బాగా మంది సంపాదిస్తారండి. సంపాదించిన తర్వాత ఏం చేసుకుంటారు తెలుసా? సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? పండగ చేస్తారండి. మీకు తెలుసో తెలియదు, పండగ ఒక పండగ వస్తుంది. ఎందుకు? మీకు ఈ విషయం తెలుసా? అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఏదైనా ఒక పంట పండింది అనుకోండి, పంట పండిన వెంటనే పండగలు ఉంటాయా ఉండవా? ఎందుకు పండగ? ఎందుకు పండగలు చేసుకుంటున్నాడు? పంట పండిన వెంటనే పండగ ఎందుకు వచ్చింది?
డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని బాగా సుఖపెట్టాలి. ఎలా సుఖపెట్టాలి? మంచి భోజనం, మంచి డ్రింకు మంచి మాంసం. నువ్వొక్కడవే కాదు, ఇంకా నీతో పాటు నలుగురిని పిలిచి వాళ్ళకి పెట్టడం, తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరలా నీ శరీరాన్ని నువ్వు కూడా సుఖం. అంతే కదండి. ఈరోజు నువ్వు ఫంక్షన్ చేసావు, 100 మందిని పిలిచావు, రేపు 100 మందిని పిలుస్తారా పిలువరా? అంటే 100 సార్లు సుఖపడడానికి నువ్వేం చేసుకున్నావు అన్నమాట? సిద్ధం చేసుకున్నావు. నీకు అర్థమవుతుందా? ఇది శరీరాన్ని సుఖపెట్టడం, శరీరాశ. ఇంకా చెప్పాలి అంటే శరీరానికి ఎన్ని కోరికలు ఉంటాయంటే అన్ని కోరికలు ఉంటాయండి. రాత్రి తండ్రి గారు చాలా వండర్ఫుల్గా మాట్లాడాడు శరీరానికి ఉన్నటువంటి కోరికల గురించి లైవ్లో. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. శరీరాశ, ఏది చూస్తే అది కావాలనుకుంటుంది శరీరం. శరీరాశయు, తర్వాత నేత్రాశ. నేత్రాశ ఏంటి? నీ కంటికి కనిపించే దానినల్లా నేను అనుభవించాలి. కంటికి ఏది కనిపిస్తే అది. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. జీవపు డంబం అంటే బ్రతకాలి, నేను ఎలాగొకలాగా బ్రతికేయాలి ఈ భూమి మీద. ఇక్కడే పర్మనెంట్గా నేను ఉండిపోతాను, పర్మనెంట్గా ఉండడానికే నేను వచ్చాను. మీకు అర్థమవుతుందా? అంటే ఇటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. మరి ఎలాగయ్యా మనం ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలి ఈ భూమి మీద? ఎలా ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలి అంటే ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తే బాగుంటుంది చూద్దాం ఒకసారి. చివరిగా పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తున్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అన్నాడు. చూసారా? మరలా ఒక వండర్ఫుల్ వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతుంది మనకు అక్కడ. ఏం చెప్పాడు? ఉన్నారు అందరు ఇక్కడే? ఉన్నారే? జాగ్రత్త చూడండి. మళ్ళీ 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు అన్నాడు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అన్నాడు. పూర్ణ జాగ్రత్త అంటే ఏంటి? నీ జాగ్రత్త నువ్వు చూపించే ఈ జాగ్రత్త దేని మీద చూపించాలి అంటే ఇగో నీ భక్తి మీద చూపించాలి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త అన్నాడా? పూర్ణ జాగ్రత్త అన్నాడా? మనిషి అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నాడండి ఈరోజు. ఏ విషయంలో జాగ్రత్త పడట్లేదు చెప్పండి? ఈ విషయంలో జాగ్రత్త పడట్లేదు అనేది ఉందా? మనిషి అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నాడు, కానీ భక్తి విషయానికి వచ్చేసరికల్లా జాగ్రత్త లేదండి. అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, పూర్ణ జాగ్రత్త అన్నాడు. పూర్ణ జాగ్రత్త గలవారై చెప్తున్నాడు. మీ విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. సద్గుణము అంటే ఏంటండి? సద్గుణము అంటే ఏంటి? సద్గుణము అంటే ఏంటి? దాన్ని విడగొట్టండి. సత్య సంబంధమైన గుణం. సద్గుణం అంటే సత్య సంబంధమైన ఆలోచన విధానం. సద్గుణం. సత్ అంటే సత్యం, గుణం అంటే తెలుసు కదండి, క్యారెక్టర్, శీలం. శీలం అంటారు, గుణం అంటే ఏంటి? శీలం. సద్గుణం, సత్యముతో కూడినటువంటి గుణం ఉండాలి. సద్గుణమును ఏ విషయంలో? అది మీ విశ్వాసమునందు అన్నాడు. ఈ సద్గుణం అంటే సత్య సంబంధమైనటువంటి ఈ లక్షణాలు ఏ విషయంలో ఉండాలి అంటే విశ్వాస సంబంధమైన విషయాల్లో ఉండాలి. మీకు అర్థమవుతుందా? విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఏది? నీ కంటికి కనిపించనివి ఉన్నవనుటకు రుజువును, అంతేనా? ఆధారం అదే కదా. అంటే ఉన్నవి, నువ్వు కంటికి కనిపించని పరలోకం ఉంది అనడానికి రుజువే విశ్వాసం. మరి అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం చేత సద్గుణమును నువ్వేం చేయాలంట?
సద్గుణమును, ఆ సద్గుణమునందు జ్ఞానమును అన్నాడు. చూడండి మళ్ళీ చదవండి మాట. ఈ హేతువు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? సద్గుణమునందు జ్ఞానం అన్నాడు. ఏంటి జ్ఞానం అంటే? క్రీస్తు అండి. సద్గుణమునందు జ్ఞానమును అంటే ఈ సత్య సంబంధమైన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఉండాలి, క్రీస్తు లక్షణాలు ఉండాలి. ఇంకేమంటున్నాడు చూడండి, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము అన్నాడు. నిగ్రహం అంటే ఏంటి? నిగ్రహం అంటే కంట్రోలింగ్గా ఉండటం. ఆశ నిగ్రహం అంటే ఏంటి? కోరికలను నియంత్రించుకోవటం. కోరికలు ఎవరికి ఉంటాయండి? కోరికలు ఎవరికి ఉంటాయి? పశువులు శరీరాన్ని ధరించుకోలేవా? వాటి కోరికలు ఉండవా? కోరికలు ఎవరికి ఉంటాయి? మనుషులకండి. మనుషులకి కోరికలు ఉంటాయి. ఈ మనుషులు ఈ లోక మాలిన్యమును అంటిపెట్టుకుంటే ఇంకా ఎక్కువ కోరికలు ఉంటాయి. ఈ లోకం వైపు నువ్వు ఒకసారి చూసావా, కోరికలన్నీ పుట్టుకొచ్చేస్తుంటాయి నీకు. మీకు అర్థమవుతుంది? అందుకే ఏం చెప్తున్నాడు? జ్ఞానమునందు ఆశ నిగ్రహము. ఆశ నిగ్రహం నీకు ఉండకూడదు, నువ్వు కంట్రోల్ అయిపోవాలి. ఆశ నిగ్రహమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనము. ఒకవేళ నువ్వు ఆశపడ్డావు అనుకోండి, ఆశపడ్డ వెంటనే అందిపోతుందా నీకు? ఏముండాలి నీకు? నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు, నీ భక్తి జీవితంలో నీకు ఏదైనా అవసరమైందని దేవుణ్ణి నువ్వు అడిగిన ఒకవేళ నీకు అది ఇవ్వబడుతుందా? చాలామంది ఉంటారండి, తెలుసు కదండి, చాలామంది ఉంటారు, దేవుని అడుగుతారు, అడిగింది రాకపోగానే దేవుని వదిలేసేవారు కూడా లేకపోలేదు. మీకు అర్థమవుతుందా? ఏముండాలంటే సహనం ఉండాలి. ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి అన్నాడు. సహనమునందు భక్తి. భక్తి ఎలా ఉండాలంటే సహనముతో కూడిందే ఉండాలి. సహనమునందు భక్తిని ఇంకేమంటున్నాడు? భక్తి యందు, చూసారా, భక్తి యందు ఏముండాలి? భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అన్నాడు. సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అన్నాడు. సహోదర ప్రేమయందు దయను అన్నాడు. దయ అంటే ఏంటి? దయ అంటే జాలియా? దయ అంటే ఏంటి? కింద ఇచ్చాడు పుట్టినోట్లో. ఏంటంటే దయ అంటే ప్రేమ అండి, లవ్. ఎవరి మీద ఉండాలి? సహోదరుల మీద ప్రేమ. మీకు అర్థం? సహోదరుల మీద ఏముండాలంటే ప్రేమ. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులు కాకుండా చేయును. అబ్బా, ఏంటంటే అసలు ఒక టాప్ సిగరెట్ రిలీజ్ చేశారండి. మీకు అర్థమవుతుందా? మీరు ఒకవేళ సోమరులుగా ఉన్నారా? దేవుని కార్యక్రమాలు, దేవుడి పనులు, దేవుని ఆలోచనలు ఇవన్నీ మీరు సోమరులుగా బ్రతికేస్తున్నారా? అయితే మీ సోమరితనములో నుండి మీరు బయటకు రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ చేయాలండి. ఇవన్నీ చేయాలి. ఎంత అద్భుతంగా వ్రాయబడింది. మళ్ళీ చదవమాట. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి ఏవి? పైన చెప్పబడినవన్నీ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవన్నీ మీ జీవితాల్లో ఉండి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అన్నాడు. మీరు సోమరులు కాకుండా ఉంటారు, ప్రయోజనం కాని వారుగా కూడా మీరు ఉండే అవకాశము ఉండదు. నిష్ఫలులైనను కాకుండా చేయును అన్నాడు. ఎంత వండర్ఫుల్గా అభయం ఇచ్చాడు, ఆలోచించండి. ఈరోజు ఇవన్నీ మన జీవితాలు ఉన్నాయా అండి?
ఈ పైన వ్రాయబడినవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా? సద్గుణం, విశ్వాసంలో సద్గుణం ఉందా? సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహం నందు సహనము, సహనం నందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుందంటే సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది నిన్ను. క్రీస్తునందు, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని ఎలా చేస్తుంది? సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవన్నీ నువ్వు అలవరుచుకుంటే నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా ప్రయోజకుడిగా మారిపోతావు, సోమరిగా కాకుండా ఉంటావు. ఒకవేళ వీటిని మనం అమర్చుకోకపోతే, వీటిని కనుక మన జీవితంలో అన్వయించుకోకపోతే ఏం జరుగుతుందో కూడా కింద రాసేసాడండి. ఏం జరుగుతుంది? 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో అన్నాడు. చూసారా? ఇవి ఎవరికి లేకపోవునో. ఎవరికంటే ఇగో క్రీస్తును స్వీకరించి క్రైస్తవులుగా బ్రతుకుతున్న ఈ వీరి జీవితాల్లో ఈ లక్షణాలు ఎవరికైతే ఇవి ఉండవో, ఎవరికి ఇవి లేకపోవునో, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి అన్నాడు. పూర్వ పాపములకు శుద్ధి కలగజేసిన సంగతి అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే చీకటి అనే పాప ప్రపంచంలో బ్రతుకుతున్నావో, ఆ పాప ప్రపంచంలో నుండి ఎక్కడికి వచ్చావు నువ్వు? పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలుసు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని యొక్క గుణమును అతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డావు కదా. ఆ పాపాలన్నీ కడిగి వేసుకొని ఇప్పుడు ఏం జరుగుతుందట? ఒకవేళ పాపాలు కడిగి వేసుకున్న నీ భక్తి జీవితంలో ఇవన్నీ నీ జీవితంలోకి నువ్వు అన్వయించుకోకపోతే, ఇవన్నీ నీ జీవితంలో లేకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు? ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. ఏమంటున్నాడు? గుడ్డివాడైపోతాడు, దూరదృష్టి లేనివాడగును అన్నాడు. దూరదృష్టి అంటే ఎక్కడికి వెళుతావో తెలియదు, ఏమైపోతావో తెలియదు, అసలు నీ పరలోకం ఉందో తెలియదు, పరదేశం ఉందో తెలియదు, చనిపోయిన క్షణం, మరణించిన క్షణం అసలు పరదేశికి నేను తీసుకువెళ్ళేవారు వస్తారా లేదా అన్న నమ్మకం కూడా నీకు ఉండదు. నీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రియమైన దేవుని వారలారా, ఇటువంటి జీవితం ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు రాయించాడు. చూడండి మరొక మాట, 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మీరు మరీ జాగ్రత్త పడుడి అన్నాడు. ఏంటట? జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త పడాలి చెబుతున్నాడు. పిలుపు, మిమ్మల్ని పిలిచాను కదా, నేను మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను? పర్పస్ ఏంటి? మిమ్మల్ని పిలిచిన అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును అన్నాడు. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు అన్నాడు. నిశ్చయం. ఎందుకైతే నేను పిలిచాను, పిలిచిన పర్పస్ ఏంటి, ఏర్పాటు ఏంటి, అసలు ఏ ఏర్పాటు కోసం, ఏ ప్రణాళిక కోసం నేను మిమ్మల్ని చీకటిలో నుండి ఇక్కడికి పిలిచానో, పిలిచిన ఆ పిలుపు, ఆ ఏర్పాటును మీరు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నిశ్చయించుకోనండి, నిశ్చయము చేసుకోనండి. అంటే ఏంటి? నిశ్చయం అంటే ఏంటి? స్థిరం, వెళ్ళిపోవాలి, ఖచ్చితంగానే వెళ్ళాలి. నా భక్తి జీవితం, నేను చేసే ఈ భక్తి వలన నా నిరీక్షణతో కూడినటువంటి ఈ భక్తి, నిష్కలంకము పవిత్రమైనటువంటి ఈ భక్తి ద్వారా ఖచ్చితంగా యేసుక్రీస్తు నన్ను ఎందుకోసమైతే పిలిచాడో, పిలిచిన ఏర్పాటు ఏంటో ఆ ఏర్పాటు ప్రకారంగా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇగో నిత్య జీవములోనికి నేను వెళ్ళిపోవాలి. నిత్య జీవంలోనికి వెళ్ళిపోవటానికి నువ్వేం చేయాలంటే నిశ్చయించుకోవాలి. నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త అన్నాడు. చూసారు? మరీ జాగ్రత్త పడుడి. ఎందుకండి మరీ జాగ్రత్త? ఎందుకు మరీ జాగ్రత్త? చేసే భక్తి ఎలాగూ చేస్తున్నావా లేదా? భక్తి ఎలాగూ చేస్తున్నావు? నీ భక్తి నిజంగా బలమైంది అయి ఉండాలి. నీ భక్తి శక్తితో కూడినదై ఉండాలి. నీ భక్తి పవిత్రమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి. నీ భక్తి జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు అన్వయించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకేం చెప్తా? 11వ వచనం చివరిగా, 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. మీరిట్టి కార్యములు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అన్నాడు.
నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలి. ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి ఈ భూమి మీద సమృద్ధి అనుగ్రహింపబడాలి అన్నట్టు. మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడాలి అంటే ఇగో ఈ పైన లక్షణాలన్నీ మన జీవితంలో ఉండాలి. ఒకటి ఏంటంటే ఇహలోక మాలిన్యమును మన జీవితమునకు అంటకుండా మనల్ని మనము మన భక్తిని కాపాడుకోవాలి. ఏంటి ఇహలోక మాలిన్యము? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మీకు అర్థమవుతుందా? ఇంకేమన్నాడు? ఇవన్నిటిని వదిలేసి ఇంకేం చేయాలి అన్నాడు? ఇగో సద్గుణము, విశ్వాసంతో కూడినటువంటి సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశ నిగ్రహము, ఆశ నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. ఇవన్నీ కూడా అమర్చుకోవడం అంటే ఏంటి? అమర్చుకోవడం అంటే ఏంటి తెలుసా? బైక్ స్పేర్ పార్ట్స్ ఫిట్ చేస్తుంటారు తెలుసా? స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఫిట్ చేస్తుంటారు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే అన్నీ అడాప్ట్ చేసేసుకోవాలి. ఒక దయ మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి, ఆశ నిగ్రహం మనలో ఉండాలి, సద్గుణం మనలో ఉండాలి, విశ్వాసం మనలో ఉండాలి, నిరీక్షణ మనలో ఉండాలి, ఓర్పు మనలో ఉండాలి, సహనం మనలో ఉండాలి. ఇవన్నీ కూడా లక్షణాలు. ఈ ఒక్కొక్క లక్షణాన్ని మన జీవితంలో ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. అన్వయించుకోవడం అంటే వినడం అలా వదిలేయడం కాదండి. అన్వయించుకోవడం అంటే ఏంటి? ఆచరణలో పెట్టాలి. ప్రేమ ఆచరణలో పెట్టు. ఇది ఎంతమంది ప్రేమగా మాట్లాడుతున్నారండి? ఎంతమంది సంఘంలోనే మీ మధ్య మీరే ఎంతమంది ప్రేమగా మాట్లాడుకుంటున్నారు చెప్పండి? అసలు మీ మధ్య మీకు ప్రేమలు ఉన్నాయా? ఆలోచించండి. మీరు డేంజర్ జోన్లో ఉంటారండి. మనం ఎంతరం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళమండి. మీకు అర్థం? అందుకే రెగ్యులర్గా దేవుని మాటలు వినాలి, దేవుడి కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోవాలి. దేవుని మాటలు వినిపింపడానికి, చెప్పడానికి, వినిపించడానికి ఏ ఏ విధంగా నీకు అవకాశం దొరికితే ఆ విధంగా నువ్వు సమాజంలోనికి వెళ్ళిపోయి సమాజంలో ఉన్న వారందరినీ దేవుని వైపు మరలించడానికి ప్రయాసపడాలండి. ఇది నీ భక్తి జీవితం. మీకు అర్థం? ఈరోజు చాలామంది ఉన్నారండి, చాలామంది సమాజంలో కనబడుతుంటారు. భక్తి లోకంలో ఉన్నవాడిని దేవుని వైపు మరలించడానికి లోకంలో వలసిపోతుంటాడు వీడు. అది కాదండి భక్తి. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా అంటాడు చూసారా? ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవే కాపాడుకో అన్నాడు. ఇదండి భక్తి. ఎంతమంది ఈరోజు భక్తి చేస్తున్నారు ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. మీ భక్తికి ఆధారం ఏంటంటే సత్య విషయమైన అనుభవము అన్నాడు. సత్య విషయమైన అనుభవం అంటే సత్కార్యాలు చేసే ఈ అనుభవం ఎక్కువ పెంపొందించుకోవాలి. ఆల్రెడీ మన కార్యక్రమాలు చేస్తున్నాం, అందరూ సహకరిస్తున్నారు. మీ అందరికీ నిజంగా దేవుడు మిమ్మల్ని మర్చిపోయేవాడు కాడు. నిరంతరం మీరు జీవగ్రంథములో సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడతాయి అన్నాడు చేశారు తెలుసా? ఆదరణ ఇచ్చాడు, మనకు ఒక అభయం ఇచ్చాడు. అలా మీ పేర్లన్నీ అక్కడ రాయబడుతున్నాయి. కాబట్టి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ భయముతో కూడిన భక్తిని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. భక్తికి ఆధారం ఏమిటి అన్న ఆలోచనాత్మకమైన అంశాన్ని మీ పిల్లలతో కొద్ది నిమిషాలు మాట్లాడాను తండ్రి. విన్న మీ పిల్లలు వినువారుగా కాక విన్న జాగ్రత్తగా అర్థం చేసుకొని అలా పెట్టి మంచి మనసును దయచేయండి. రాలేకపోయిన పిల్లలు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు రాలేరో మీకు తెలుసు. దయతో వారిని క్షమించండి. మరోసారి అవకాశాన్ని ప్రసాదించండి తండ్రి. అలాగే సంఘములు అనారోగ్యంతో ఎవరైనా ఉంటే తండ్రి మీకు ఇష్టమైతే వారిని స్వస్థపరచండి. అలాగే ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పుతున్న తండ్రి గారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. క్షేమకరంగా మమ్మల్ని చేయాలండి. మరొకసారి ఈ పిల్లలతో కలుసుకున్న భాగ్యం దయచేయండి. రేపు జరగనైనటువంటి 2 రోజుల సభలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు మహిమకరంగా ఆత్మల రక్షణ ఉపయోగకరంగా మీరు మలచండి తండ్రి. దూర ప్రాంతం చూస్తున్నప్పుడు అన్నగారిని క్షేమకరంగా నడిపించండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యక్రమానికి అవసరమైన అన్ని వసతులు మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన యేసు క్రీస్తు పేరిట బ్రతిమిలాడి వేడుకుంటుంటున్నాను మా ప్రేమ తండ్రి.